శ్రోతలకు నమస్కారం అండి. సో, ఆర్గానిక్ కార్బన్ మన భూమిలో, మన వ్యవసాయ భూమిలో ఆర్గానిక్ కార్బన్ అనేది ఒకటుంటది. ఈ ఆర్గానిక్ కార్బన్ అనేది మన ఒంటిలో రక్తం ఎంత ఇంపార్టెంటో, భూమిలో ఆర్గానిక్ కార్బన్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. సో, మన భూమిలో ఇప్పుడున్నటువంటి రైతులు వాళ్ళ నాన్నలు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు భూమి దగ్గరగా 1% ఆర్గానిక్ కార్బన్ అనేది ఉంది. 1% ఎక్కువే ఉండేది. 3-1 మధ్యలో ఉండేది. ఓకే. సో, ఈరోజు పొలాల్లో రాను రాను 0.1, 0.2, 0.3కి పడిపోయినాయి. సో, భూమిలో ధరలైతే పెరుగుతున్నాయి. ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్‌కి భూమి అయితే ఎక్కువ ధరలో హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. కానీ ఆర్గానిక్ కార్బన్ అనేది బాగా తగ్గిపోయినటువంటి భూముల్ని, జీవం లేనటువంటి భూముల్ని మీ పిల్లలకి మీరు తరాలుగా మీరు అందిస్తున్నారు. సో, దీనివల్ల ఏమవుతుందంటే జీవం లేని భూమి ఎక్కువ ధర పలికినా సరే ఉపయోగం లేక ఆ భూమిలో ఎక్కువ యూరియా ఇట్లాంటి ఎరువులు ఎక్కువ వేయాల్సొస్తుంది. అది వేయకపోతే పంట కూడా రావట్లేదు. ఎందుకంటే ఈ ఆర్గానిక్ కార్బన్ అనేది భూమిలో లేనప్పుడు మనకి భూమిలో జీవ ఎరువులు మనకి ఉపయోగపడేటటువంటి నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా గానీ, ఫాస్ఫరస్ సాల్బైజింగ్ బ్యాక్టీరియా గానీ, పొటాషియం సాల్బైజింగ్ బ్యాక్టీరియా గానీ ఇట్లాంటియన్నీ చాలా మనకి రైతుకి ఫ్రెండ్లీ బ్యాక్టీరియా అనేవి చాలా ఉంటాయి. ఈ ఆర్గానిక్ కార్బన్ లేకపోయేటప్పటికి ఇవన్నీ కూడా భూమిలో బతకలేకపోతున్నాయి. బతకలేకపోవడం వల్ల రైతు మొత్తం కెమికల్స్ వాడి మనం వ్యవసాయం చేయాల్సొస్తుంది. సో, కాబట్టి రైతులందరూ కూడా ఏం చేయాలంటే ఆర్గానిక్ కార్బన్ పెరిగేటువంటి పద్ధతులను కొన్నిటిని పాటించాల్సి ఉంటది. బయోచార్ అనేది బయోచార్ అంటే ఏంటంటే బొగ్గు ఉంటది కదా! బొగ్గు, బూడిద ఈ రెండిటికి మీకు వ్యత్యాసం తెలుసు. బాగా కాలిపోతే అది బూడిదయిపోద్ది. అది కాకుండా మనకి నల్లగా, బొగ్గులాగా అవుతే అది మంచిదనమాట. సో, నల్లగా, బొగ్గులాగా ఏవైతే మనం వ్యవసాయం చేసినప్పుడు వచ్చినటువంటి వ్యర్థాలుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పత్తి చేనేసామనుకోండి. పత్తి కర్రలుంటాయి. ఓకే. వాటిల్ని కాలిస్తే బూడిదయిపోతుంది. బూడిద అవ్వనివ్వకోకుండా దాన్ని మనం బొగ్గులాగా తయారు చేసి దాన్ని మళ్ళీ భూమికి వేసినట్లయితే అది చాలా చాలా ఉపయోగపడుతుందండి అది. ఆర్గానిక్ కార్బన్ అనేది మళ్ళీ జీవం అనేది భూమిలో పుట్టడానికి ఉపయోగపడుతాయి. అదే కాకుండా కొన్ని సంస్థలు ఈ బయోచార్ అనేవి ఫ్రీగా కూడా చేసి ఇవ్వడం జరుగుతుంది. ఈ బయోచార్ వేయడం వల్ల ఏమవుతుందంటే మనకి స్లోగా, నిదానంగా మళ్ళీ జీవం అనేది పుట్టి మీకు ఎరువులు వాడకం తగ్గి దిగుబడి అనేది పెరిగేటువంటి అవకాశాలుంటాయి. ఈ కొద్దిగా భూమిలో జీవం పెరిగి మళ్ళీ ఆర్గానిక్ కార్బన్ పెరిగిందనుకోండి, మనం తక్కువ మందులు అంటే ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు కూడా వెళ్ళొచ్చు. ఫ్యూచర్‌లో పురుగు మందుల అవశేషాలు కూడా తగ్గి భూమి చాలా ఆరోగ్యంగా ఉంటేనే మనం కూడా ఆరోగ్యంగా ఉంటాం. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం గదా! ఆహ్, అందరికి కూడా డయాబెటిస్ వస్తుంది. ఈ డయాబెటిస్ ఎప్పటినుంచి వస్తుందండి? మన వ్యవసాయం భూముల్లో జింక్ లోపం ఎప్పటినుంచి వచ్చిందో అప్పటినుంచే డయాబెటిస్ అనే డిసీజ్ అనేది ఎక్కువగా పెరిగింది. సో, జింక్‌కి, డయాబెటిస్‌కి సంబంధం ఉందని చెప్పి మన డాక్టర్లు చెప్పడం జరుగుతుంది. ఐరన్ లోపం ఉంది భూమిలో, జింక్ లోపం ఉంది, రకాల మైక్రోన్యూట్రియంట్స్ లోపాలున్నాయి. ఈ లోపాలు మనం తినే ఆహారం ద్వారా మన ఒంట్లోకి ప్రవేశిస్తున్నాయి. ఆ లోపాల ద్వారా మనకి రకరకాల మనకు కూడా రకరకాల రోగాలనేవి వస్తున్నాయి. సో, ఇవన్నీ రాకుండా ఉండాలంటే మంచి బలమైన ఆహారం తినాలంటే ఫస్టు మన భూమి బలంగా ఉండాలి. మన భూమి బలంగా ఉండాలంటే బయోచార్ అనేటువంటి పదార్థాన్ని మన భూమికి రైతులందరికీ కూడా ఎంతో కొంత మోతాదులో 1 టన్ను, ఎకరానికి 1 టన్ను, అర టన్ను, దాదాపు 2 టన్నుల వరకన్నా కనీసం వేసుకుంటే ఒక్కొక్క సంవత్సరం మీకు కంటిన్యూయస్‌గా ఒక 2, 3 సంవత్సరాల పాటు బయోచార్ అనే దాన్ని ఒకటే కాకుండా బయోచారు, కోళ్ళ ఎరువు గానీ, పశువుల ఎరువులు గానీ మిక్సింగ్ చేసుకొని సగం సగం మిక్సింగ్ చేసుకొని వేసుకుంటే బావుంటది. ఎందుకంటే బయోచార్ అనే దానికి పీహెచ్ అనేది 8 పైనే ఉంటది. మన భూమిలో ఎప్పుడైనా సరే ఏమైనా ఎరువులేయాలంటే మన న్యూట్రల్ పీహెచ్ ఉండాలన్నమాట. అంటే 7 న్యూట్రల్ పీహెచ్ అంటే 7. సో, మనం ఈ బయోచార్ అనే దాన్ని మనం పశువుల ఎరువుతో కలుపుకొని సగం సగం కలుపుకొని కొన్ని రోజులు పక్కనుంచుకొని అందులోనే మనం డీకంపోజింగ్ బ్యాక్టీరియా ప్లస్ మనకి బయో ఫెర్టిలైజర్స్ అంటే నత్రజని బ్యాక్టీరియాలు, ఫాస్ఫరస్ సంబంధించిన బ్యాక్టీరియాలు ఈ బయో ఫెర్టిలైజర్స్ అంటారు. అవన్నీ కూడా కలుపుకొని మనం భూమికేసుకున్నట్లయితే భూమి చాలా జీవం పొందుతుంది. మంచి ఫెర్టిలిటీ అనేది పెరుగుతుంది. మీకు రానున్న రోజుల్లో
భూమి మీద పెట్టుబడి అనేది కూడా చాలా తగ్గుతుంది. కాబట్టి ఈ బయోచార్ అనే పదార్థాన్ని రైతు సోదరులందరూ కూడా తప్పనిసరిగా వేసుకొని మీరు మంచి దిగుబడి పొందాలనేది మా కోరిక. ధన్యవాదాలు. మరింత వ్యవసాయ సమాచారం కోసం మారెళ్ళ అగ్రి వ్యవసాయ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.